ముఖ్యంగా డిగ్రీ కళాశాల నుంచి అక్కడ యాజమాన్యాల నుంచి కావచ్చు, లెక్చరర్స్ నుంచి కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటి పని టాపిక్గా విద్యా సంస్థలు ఉన్నట్టుగా అక్కడ వారి ద్వారా మాకు అర్థమైంది. ఖచ్చితంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలకు నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. మార్చిలో కూడా ఖచ్చితంగా ఒక 50% రీయింబర్స్మెంట్ వచ్చేలాగా ఎన్నికల్లో ముందే ఒక 50% బకాయిలు విడుదల. తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా బకాయిలు చేయలేదు కాకుండా ప్రతి 3 మాసాలకు ఒకసారి ఖచ్చితంగా యాజమాన్యాలకు దాని ఫీజు రీయింబర్స్మెంట్ అనేది రావాలి. అప్పుడే వాళ్ళు ఇంకా నాణ్యమైన విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు వాళ్ళ యాజమాన్యాలు. జ్ఞాన ఇబ్బంది పడుతున్న కోట్ల కొద్ది అప్పు తీసుకొచ్చి వాళ్ళ యాజమాన్యాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల వారికి, పీజీ కళాశాలలు, జూనియర్ కళాశాల యాజమాన్య వ్యక్తులకి సంక్షేమం కొడుకుతూ రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు అండగా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. నేను విద్యా సంస్థల్లో వెళ్ళినప్పుడు పలు సంస్థల్లో ఉన్న ఎంప్లాయీస్ నుంచి కూడా మాకు అభ్యర్థులు ఉంటాయి. సార్ మరి మాకు కూడా ఖచ్చితంగా హెల్త్ కార్డ్స్ అనేది ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంటాయి. మరి చాలా సందర్భాల్లో మరి ప్రస్తుతం నుంచి కావచ్చు వివిధ సందర్భాల్లో మేము రిపోర్ట్ చేసి ఉన్నాం. ఖచ్చితంగా మాకు హెల్త్ కార్డ్స్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డ్స్ కావాలని డిమాండ్ గత 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మరి ఎందరికో ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు, ఎంపీ ఎన్నికలప్పుడు, ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు గతంలో మేము చెప్తున్నాం సార్, వాగ్దానాలు ఇచ్చినారు కానీ మరి మాకు ఇంతవరకు నెరవేరలేదని వాళ్ళు కూడా చెప్తున్నారు. వారికి కూడా మరి సందర్భంగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా హెల్త్ కార్డ్స్ మంజూరు విషయంలో చిత్తశుద్ధితో నేను ఉంటానని చెప్పేసి. అలాగే మినిమం బేసిక్ సాలరీ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అందరికీ కూడా రాష్ట్రంలో ఒకటి ఉండేలాగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. కొన్ని విద్యా సంస్థల్లో మాకు పిఎఫ్ ఇష్యూలు ఉంటున్నాయి. మరి ఖచ్చితంగా నేను చేరిన తర్వాత మిగతా వాటిలో మాకు ఇబ్బంది జరుగుతున్నాయి సార్. దీనిలో కూడా ఆఫీసర్స్ తో మాట్లాడి కొంచెం హెల్ప్ చేయాలని చెప్తున్నారు. మరి అసలు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారికి పిఎఫ్ఈఎస్ఐ గుర్తుకు రావడం చాలా హర్షణీయం. ఈ సందర్భంగా యాజమాన్యాలందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వాటితో మనకు చాలా ఎంప్లాయీస్ కి బెనిఫిట్స్ ఉన్నాయి. మరి అలాంటి ఉద్దేశం ఇక్కడ పిఎఫ్ఈఎస్ఐలు జరుగుతున్నాయి అంటే అది హర్షిస్తూ మరి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తప్పకుండా నేను చూసుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని డిఏలు ఇప్పుడే వస్తాయనే మాట ఎవరు ఇవ్వలేని పరిస్థితి వాళ్ళు కనబడుతున్నది. కాబట్టి ఖచ్చితంగా ఇంకొక 2 డిఏలైనా ఒక 2 నెలల్లో వచ్చే విధంగా మరి నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. అలాగే ఈ యొక్క ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఏదైతే ఉందో అది ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు వాళ్ళు. ఖచ్చితంగా మరి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఉన్న దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రభుత్వంతో ఖచ్చితంగా మరి నేను వారి దృష్టికి తీసుకువెళ్ళి అది సాధ్యమయ్యే విధంగా నేను చేస్తానని చెప్పేస్తున్నాను. అలాగే మరి ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ నేను వెళ్ళినప్పుడు కూడా చెప్పారు వాళ్ళు, మరి రెసిడెన్షియల్ మన వీళ్ళు ఎంప్లాయీస్ రెగ్యులర్ కాకుండా కాంట్రాక్ట్ బేస్డ్ ఎవరైతే ఉన్నారో సిఆర్టీస్, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్, వారిది ఒక మరి విభిన్నమైన తరాలు ఉంది. మరి 3 నెలలు 4 నెలలు అయినా కూడా శాలరీస్ రాలేదు. ఇంతవరకు ఈ సంవత్సరంలో 1 నెల కూడా శాలరీ తీసుకోలేదు. పండగలన్నీ అయిపోయినాయి. మరి మా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా సిఆర్టీస్ విజ్ఞప్తి చేశారు. సో వారికి తప్పకుండా మరి ఒక కన్సాలిడేట్ శాలరీ, ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ శాలరీ ప్రతి నెల వచ్చే విధంగా తప్పకుండా నేను వారికి కృషి చేస్తానని మరి వారు కూడా హెల్త్ కార్డ్స్ విషయంలో అడుగుతున్నారు. ఇవాళ మోడల్ స్కూల్ టీచర్స్, గురుకుల్ స్కూల్ టీచర్స్ వీళ్ళందరూ కూడా 010 పే స్కేల్ కావాలి. మాకు ట్రెజరీ నుంచే శాలరీస్ రావాలి సార్. మాకు ఈ ఇర్రెగ్యులర్ శాలరీస్ అవుతున్నాయి. అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ 1వ తేదీ జీతం పడతాయి. మేము మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా మాకు జీతం డిలే అవుతుంది. అలాగే 010 రాకపోవడం మూలన హెల్త్ కార్డ్స్ కూడా ఉండట్లేదు అని చెప్పేసి ఇవాళ గవర్నమెంట్ రెగ్యులర్ అనుకున్నా కూడా పలు సంస్థల్లో ఉన్న టీచర్స్, పలు సొసైటీలలో నడుస్తున్న టీచర్స్ యొక్క రిక్వెస్ట్ ఈ రోజు నేను విని ఉన్నాను. అది తప్పకుండా మరి అది సాధ్యపడేలాగా నేను చేస్తాను. గతంలో నేను ఫస్ట్ మీటింగ్ లోనే మాట ఇచ్చాను. మోడల్ స్కూల్ టీచర్స్ 12 నెలల నుంచి ట్రాన్స్ఫర్, 12 సంవత్సరాల నుంచి మా ట్రాన్స్ఫర్ కాలేదు సార్, చేయండి అన్నారు. మరి నేను వాళ్ళకి మాట ఇచ్చిన 10 రోజుల్లోనే వాళ్ళ ట్రాన్స్ఫర్లు అన్ని కూడా జరిగిపోయినాయి. అంటే నేను అక్కడ సేవలు ఉంటాయి కాబట్టి నేను ఆటోమేటిక్ గా నేను అన్ని చోట్ల వస్తూనే ఉంటాను. ఈ రోజు ఆదిలాబాద్ లో కూడా చాలా మంది విజ్ఞప్తి చేసి ఉన్నారు. నన్ను క్రాస్ క్వశ్చన్ కూడా చేశారు. ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం అనే సార్, మీరు అన్ని చోట్ల బ్రాంచీలు పెట్టి మా ఆదిలాబాద్ లో బ్రాంచ్ అన్ని పెట్టలేదు అని చెప్పేసి కూడా నన్ను వల్ల కొంతమంది అడిగిన సందర్భం కనబడుతున్నది. సో ఏది ఏమైనా ఖచ్చితంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చేసి అందరి అభ్యర్థనలు స్వీకరించి మీలో ఒక మిత్రుడిగా ఉంటూ, మీలో ఒక సోదరుడిగా నేనుంటూ, మీకు సేవకుడిగా నేను ఉంటానని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. తప్పకుండా మార్చిలో ఎన్నికలు ఉన్నాయి.
ఈలోగా నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అయినా పర్లేదు, మరి ఖచ్చితంగా మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు ఈ నరేందర్ రెడ్డికి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మీరందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.